జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ కాగా తొలుత పోలింగ్ కేంద్రాల వద్ద కొంత రద్దీ కనిపించింది. అయితే ఆ తర్వాత నుంచి పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20% పోలింగ్ నమోదైంది. చివరి 2 గంటల్లో సాయంత్రం 4 నుంచి 6 వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు హైదరాబాద్ నగరంలో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపరనే అపవాదు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలో 50% కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్లో అయినా ఓటర్లు కదలి వస్తారా, గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ శాతాన్ని చూస్తే ఉదయం 9 గంటల వరకు 10.02% పోలింగ్ నమోదైంది. అంటే తొలి గంటలో 100కు 10 మంది మాత్రమే ఓటు వేశారు. ఇక ఉదయం 11 గంటల వరకు 20.76, మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతానికి అయితే పోలింగ్ మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కాస్త ఎండ తగ్గాక మెల్లమెల్లగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. కనీసం ఈసారైనా నగర ఓటర్ల చైతన్యం పెరుగుతుందా, పోలింగ్ 50% దాటుతుందా అన్న ఆసక్తి కలుగుతోంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించగా 1761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం ఈసారి కీలకంగా మారనుంది. నగరంలోని నియోజకవర్గాల్లో ఎప్పుడూ ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం తక్కువగానే నమోదవుతూ వస్తుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ సీన్ రిపీట్ కాకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. అయినా జూబ్లీహిల్స్ ఓటర్లలో మార్పు రాలేదు. ఓటింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎలక్షన్ ఈ రోజు జరుగుతుంది. మొత్తం 407 పోలింగ్ బూతులు, 139 పోలింగ్ కేంద్రాలు, 4 లక్షల మంది ఓటర్లు. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పోలింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులకు ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2009లో చూసుకున్నట్లయితే పోలింగ్ శాతం 52% పోలింగ్ శాతం ఉంటే 2014లో పోలింగ్ శాతం తగ్గిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2018లో చూసుకుంటే 45% పోలింగ్ శాతం ఉంటే 2023లో పోలింగ్ శాతం చాలా వరకు తగ్గింది. మరి ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అనేది అధికారులకైతే సవాల్గా మారింది. దాంతో పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఎవరైతే ఓటర్లు ఉంటారో వారిని అందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా అయితే పోలింగ్ కేంద్రాలను అరేంజ్ చేయడం జరిగింది. వాటిని అంతా కూడా అలంకరించడం జరిగింది. మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటింగ్ శాతం అంటే ఈసారి కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ నియోజకవర్గంలో సుమారుగా చూసుకుంటే 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఈసారి అంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ నగరంలోనే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు చూసినా ఓటింగ్ శాతం చాలా తక్కువగానే నమోదవుతూ ఉంటుంది. మరి ఈసారి 4 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ దీనికి సంబంధించిన ఓటింగ్ శాతం పెరుగుతుందా లేదా అనే అధికారులకు సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. అంటే 2023లో చాలా వరకు అంటే 2018తో పోల్చుకుంటే 2023లో 2% ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అంటే అది కాకుండా ఈ ఓటింగ్ అంటే ఎలక్షన్ రోజు కూడా ఆ డేని బట్టి కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదివారం రోజు ఒకవేళ ఇలాంటి ఎలక్షన్కి అంటే ఎలక్షన్ నిర్వహిస్తే కనుక అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పని దినాలలో దీనికి సంబంధించి ఎలక్షన్స్ నిర్వహిస్తే చాలా వరకు కూడా ఎలక్షన్స్ అంటే ఓటు వేయని వాళ్ళు దాన్ని అంటే హాలిడే గవర్నమెంట్ దాన్ని హాలిడేగా ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఆ రోజు వర్కింగ్ డేగా కాకుండా హాలిడేగా ఇచ్చినప్పటికీ కూడా దాన్ని హాలిడేగా ట్రీట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు కూడా ఓటింగ్ వేయడానికి రాకుండా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దాంతో ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తంగా
అంటే ఈసారి చూసుకుంటే ఈరోజు మంగళవారం రోజున ఈ పోలింగ్ జరుగుతుండడంతో అయితే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అంటే ఓటు వేయడానికి పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు వస్తారా లేదా అనేది ఒకటి ఉంది. అప్పటికి వాళ్ళకి హాలిడే ఇచ్చినప్పటికీ కూడా ఆ పోలింగ్ రోజున కూడా అంటే ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ విద్యా సంస్థలతో పాటు అటు గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలకు కావచ్చు, వేతనంతో కూడిన సెలవును అధికారులు ప్రకటించినప్పటికీ కూడా చాలా మంది కూడా ఆ పోలింగ్ డేని హాలిడేగా ట్రీట్ చేస్తూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి లేకపోతే ఊర్లకు వెళ్లేందుకు కానీ దాన్ని వినియోగించడం జరుగుతుంది. దీంతో పోలింగ్ శాతం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఇప్పటికైతే చూసుకుంటే అంటే ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అయితే అటు ధనికులు ఉంటారు, పేదలు ఉంటారు, అంటే క్లాస్ మాస్ రెండు వర్గాలు ఉంటాయి కాబట్టి ఓ వైపున చూసుకుంటే సంపన్నులు ఉంటే మరోవైపు సాధారణ ప్రజలు ఉంటారు కాబట్టి మరి స్లమ్ ఏరియాలు, పేదలు నివసించే ప్రాంతాల ప్రజలు ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొంటున్నారు ఎక్కువగా అని సర్వేలు చెప్తున్నాయి. ఎక్కువ మంది ధనికులు అయితే ఇలాంటి ఓటింగ్ వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. మరి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు అయితే చూసుకుంటే 40% మాత్రం కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. మరి ఇంకా కాసేపట్లో ఓటింగ్ ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి మరి ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు చూసుకుంటే పూర్తిగా 40% మాత్రమే ఓటింగ్ కంప్లీట్ అయింది. ఇంకా మరి కాసేపట్లో సమయం అయిపోతుంది, ఆ తర్వాత ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మరి పెరిగే అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతేడాదిలో అయితే 50% మాత్రమే నమోదైంది. ఇప్పుడు ఎంత శాతం నమోదవుతుందో చూడాల్సి ఉంది. అదిగాక ఓటర్స్ని అట్రాక్ట్ చేసుకునేందుకు ఎలక్షన్కి సంబంధించిన అధికారులు కూడా, ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పోలింగ్ బూత్లు అని పోలింగ్ కేంద్రాలన్నీ కూడా అలంకరించడం జరిగింది. వారిని అట్రాక్ట్ చేసుకునే విధంగా పోలింగ్ అంటే ఓటు వేసేందుకు వారిని ఎంకరేజ్ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. మరి చూడాల్సి ఉంది పోలింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది. కెమెరామ్యాన్ సతీష్తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.